మరి ఒక రోజు కొడుకు 2 రోజుల కొడుకు 2 ఒకటి 3 రోజుల కొడుకు 3 వారాల కొడుకు ఆ 2 5 11 రోజులు నాడేనవా నా పెద్ద బలం నాకెవరు లేరు ఒక్కగాను ఒక్క బిడ్డ రాని మొత్తం నా పెద్ద బిడ్డ అరుణాదేవి 2వ బిడ్డ కరుణాదేవి పెద్ద బిడ్డ అరుణాదేవి పెళ్ళైంది అత్తగాంటి ఇక్కడ అవునంగా బతుకుతాంది నాడు సుందర మరి అందుకే అనరా క్షత్రియ రాజు నాడు రావాలి నా బిడ్డరా నా కొడుకు పేరు పెట్టాలనుకున్నదమ్మా పుష్పాలగిరిలో మధుర పంపిండు అయ్యా తన మంత్రులారా మీరు వెళ్ళిపోయి మీ తమ్ముడు వచ్చిండు మీ అవయ్య కొడుకు కలిగిందని మా అల్లుడు మా బిడ్డను తీసుకురమ్మని మధుర పంపినప్పుడే ఆ పుష్పాలగిరినగరం రాజు కత్తిరిగాడు రాజు వీళ్ళతుంటే క్షత్రియ మహారాజు మధుర ఎంపినప్పుడు రాన భార్య దగ్గర కత్తి భార్యను తీసుకొని పేరు పెట్టుకుంటాడా మనం వెళ్ళిపోయి మాత్రం కూడా కాడి పోయి పేరు వెళ్ళం కావాలన్నాడమ్మా తమ్ముడికి తోడు నేను నాకు తోడు నా తమ్ముడు అని సంకట ఎత్తుకొని సరి ముద్దలు ఆడుతుంది బాలహరణవా కొడుకు పేరు పెడతాను
అంతే పూర్వకాలం మధ్యలో గాయత్రి గాయత్రి అయితే మరి బ్రాహ్మణోత్తములు అమ్మా ఏందమ్మా నువ్వే సుందరదేవి ముగ్గురు అన్నగారు ఏం మాత్రం ఎలవలేరు బ్రాహ్మణుల కళ్ళ పాడు కన్నా అందుకే లగ్నం విత్తే లాంజబాబు అంట అమ్మ వచ్చేది ఆగద్దు మనసుకి 9 సూత్రాల కొంప ఏనంగా వెళ్ళిపోయే గాడు బాణంగా వెళ్ళిపోవాలి మసిలి కొడితే డాక్టర్ రూపాయలు అయితే వెరికేనా ఇద్దరి బిడ్డల తోడ నాకు అటువంటి సక్కన కొడుకు పుట్టిన నాయన నా కొడుకు రాజ్యాంగ జన్మ ఆధారము నలుగురు మెచ్చన్నారు మెచ్చన కొడుకు పేరు అన్నారు అమ్మ పేరు పెడతా అమ్మకం మత్తుకున్నది అమ్మకున్నది బిడ్డ సుందరగిరి ఎవరు వేరేది భర్త పేరు సుందరశీల మహారాజ్ నీ పేరు సుందరదేవి తొర్సూరు కాంట్ల బిడ్డ కలిగిన ఆ బిడ్డ పేరు అన్నాదేవి అని పేరు పెట్టుకున్నాం మసూరు కాంట్ల మల్ల బిడ్డ కలిగిన ఆ బిడ్డ పేరు కరుణాదేవి అని పేరు పెట్టుకున్నాం అమ్మా అవును ప్రభు ఇద్దరు బిడ్డ సైతం చక్కని కొడుకు కలిగిండు అవయ్యకు కొడుకు అక్కలకి తమ్ముడు అమరేషమంతుడమ్మా నీ వంశోధారకు నీ కొడుకు పేరు రక్తశీల రాధవనమ్మా అక్కలకేమో తమ్ముడు అవయ్యకు కొడుకు నీ ఇంటి వంశోధారకుడు కొడుకు రక్తశీల రాధమ్మ రామ రామ బ్రాహ్మణులకు ముత్తగల్ల కొట్టదనుకున్నారు బ్రాహ్మణులకు సంభావన ఇచ్చిండ్రు సాగలేదు అమ్మ దాన వల్ల పట్టుకున్నాడు ఇది ఎవరు అనుకుంటారో కురిసి అమ్మ దానం ఇచ్చారు పట్టుకొని అది టెంట్ హౌస్ వాళ్ళది నీది కాదు నాది కాదు పొద్దుగాల వాళ్ళు 500 రూపాయలు కడిగేస్తారు గట్ల వేసేవాడు వాళ్ళ ఇంకా 10 కుర్చీలు జమ చేసింది బాడక ఈ బక్క బామ్మరి బామ్మర్దంట బ్రాహ్మణయ్యా నీ దొంగతాడు చెప్తే ఎక్కడి దొంగ బుద్ధి మరిచిందిగా మన జమ్మికుంట కాడ తెనుగల కథ కచ్చం వల్ల జమ్మికుంట తెనుగల కథ కత్తే వీడు బాగా రాయి గుంజాడు వేసి పులు బయట మంది ఇచ్చారు కదా తాగిపోతారు కదా అని వాళ్ళు నమ్మి పండుకున్నారు మా సడుకున్న జమ్మికుంటల కథ బక్క తాగచ్చి గుంజిగాడు వచ్చాడో ఎక్కదా రాంగ్ ఒక అసలు తిండెత్తి కచ్చి కూర్చో పెట్టుకున్నాడు ఆటోలో పెట్టింది బాడకవు నా తప్పు కాదు గాయదాన అయితే ఎల్షర్ రాజే బాపండు అంటే బిడ్డ తోటేరుకుని ఉన్నది స్కూల్లో మంచి కక్కరికి వస్తే తెచ్చి ఆటోలు పెట్టి అన్ని పెట్టినాను అదే తప్పురా తప్పు ఎల్షర్ రాజే ఇది మాది కాదు అందుకే అంటే ఉన్నోడి సంసారం అంటే ఒక సముద్రం లాంటి పేదోడి సంసారం అంటే ఒక మడుగు లాంటిదమ్మా ఉన్నోడి ఇంటికాడ పండుగ అయితే లేనోడి కాక పేదవారి ఇంటికాడ పండుగ అయితే మనకి సందర్భంగా ఉండే ఉన్న మందికి అన్నాదానం వేసనా
లేదమ్మా కన్న తల్లి సంబరము చూడు కొడుకును పాలెత్తుకుంటా లంకంత మేడల్లా తల్లి సుందరదేవి అయ్యో నాయన రాయనుడా నారాయణ లంకంత మేడల్లా నవలరా పండుగుల కాడ తల్లి తల్లిగా కారు వీధికి వెళ్ళి కావడారా ఒక్కరెక్క వీధికి వెళ్ళి తల్లికి గణతవగ వల్ల రావటమ్మా ఏడుదైనా ఏములు ఎవరైనా రమ్మంట జీవిరైనా జీవిరైనా ఆ తల్లి సుందరి దేవి పెద్ద బిడ్డ రమణు దగ్గర విలిచిందమ్మా అయ్యో అయ్యరా బిడ్డ రావే నా బిడ్డ బిడ్డ గరుడవా గరుడవా అగులు భూములు కావటనా బిడ్డ అగులు భూములు అవుతుంది గుండెల్ల తప్పులు కొట్ట మీద అవుతుంది దొంగల సన్న అయితే గడిలో గడి అయితే ఇక నా ప్రాణం పోతుంది ఇక రమ్మని దగ్గర వీసిందే అవలేని బిడ్డలు చేస్తే రెండు పురుషాలే ఉండ చల్లవన్నదాట ఇక అమ్మమోకమైన అవమోకమైన పిల్లలో దోసిల్లో జాలి ఉండే అవో చల్లవన్నాదమ్మా అవరావే అవ్వ అవ సుందరదేవి నీ ప్రాణం పోతే అవలేని బిడ్డలా మమ్మలా చేస్తావా ఆడవిల్లాలకు అవ ఉండవాలే అవ ఉండాలే అన్నరావా ఆడ ఉన్న నాలుగు భాష వనరాడ విలగాళ్ళకు తల మాతే గొప్ప పెద్ద పడ్డ మాతే బాజలో పడరే ఆడ
ఆడవిడగల కమగరాలు భూమి మీద బతికుంటే నిండా రూపాయి బలం అన్నారమ్మా. ఇక అయ్య దచ్చిన నాడు బలం పోయినట్టే అమ్మ దచ్చినాడు ఆడవిడగల నిండా రూపాయి బలం పోయినట్టు అన్నారే ఆడవిడగల కమున్నాల పాలు ఉన్న నాలుగు భాష అన్నారు. రేపరేపడి కాలో కాలకు మల్లెరిగి కట్టగాల మధ్య ఆడవిల్లాలకు ఇవాది ఖర్చు ఆడవిల్లాలకు ఇవ మీద గౌరవం అయ్య మీద గౌరవం నీ ప్రాణం పోతే రేపరేపడి కల్లా పండుగ తిననాడు బాబా తిరనాడు తీరేలాడు అవరికేలాని మీద గౌరా పడవన్నావు పండుగ తిన్నాడు బాబా తిన్నాడు అమ్మ తీరలాంటి యావ ఒడి పెడుతుంది అవరైకేలంటే నాకు యావ ఒడి పెడుతుంది నావా అవని ప్రాణం పోతే మాకవ్వ బలగం లేదు మాకయ్య బలగం లేదు వసుంధదేవి నువ్వు ఎర్రెర్రి చూపుతూనే పడ్డాయి నీ ప్రాణం పోతే ఇన్ని రోజుల బట్టి కొడుకులు కొడుకులు అన్నావా కోడి నోములు ఒక్క కొడుకులు అన్నావా 21 రోజు రక్త ముద్ద తమ్ముడు పొద్దుగేడు సర్లా బాబుగేడు సర్లా పాలనీకే తమ్ముడు అతి వీలాగాడు నీ ప్రాణం పోతే తమ్ముడు భూమి మీద బత్తరామ పాల కొడుకు ఏడిచి ఏడిచి ఇల్లు గుద్దిగా వాడి తమ్ముడి ప్రాణం వెళ్ళిపోతే మా తోడ పుట్టిన తోడవాసి పోవు ఏ బిడ్డకైనా తోడు ఉండాలన్నరే ఆ కొండ పూల దొరకు కొండ జాగల దొరుకుతుంది కడితే ఇల్లు కనబడుతుంది తోడితే బాగా కనబడుతుంది తోడ పుట్టిన తోడు రక్త సంబంధం ఎట్లా దొరకరన్నారా అవని ప్రాణం పోతే చెల్లె ఆడవిల్ల చెల్లె బతకా పోదు తమ్ముడు చిన్నవాడు తమ్ముడు బతకా పోడు ఆ వయ్యను కూడా ఒడ్డుకున్న దుఃఖం కనబడితే లేదా ఆ వయ్యను దాచుకున్నోళ్ళు చేలా చిలకల్ల మీద కాలు ముళ్ళు కట్ట కాలవతిన కడుగు నీళ్ళకి ఎడతాడు చూస్తారేమా అవలేని పిల్లగాలు ఆనంద పిల్లగాలు అన్నారు అవయలేని పిల్లగాలంటే అవలారా ఏడిళ్ళ పిల్లి కూడా ఎత్తుకోల సిబ్బిలో అన్నారు నీ ప్రాణం పోతే మేము ఆగమైతావు సుందరదేవి ఒక మాట చెప్తానయ్యా కానీ నా పెద్ద బిడ్డ అరుణాదేవి నా వంతు తోలుతున్నా చెప్పు నీ వంతు సాగు గండవు నాకు పెడితే నేను అతని ఎవరితో నేను చచ్చిపోతే భూమి మీద నువ్వు బతికి ఉంటా నీ సాగుకు నేను పోతా అచ్చి ఎవరితోటి నేను నా బిడ్డ చెప్పు అన్నవా బిడ్డు తండ్రే కాని ఏ తండ్రే కాని పుట్టిన బిడ్డ సాగు కొడుకు సాగు కోరుకుంటారా అనే
అమ్మను మరిచిపోతారు అయ్యను మరిచిపోతారు ఒకవేళ కడుపున పుట్టినోళ్ళు చచ్చిపోయి కన్నోళ్ళుండే కాట్య పడదాకా ఆ కొడుకును మరవరు ఆ బిడ్డను మరవరమ్మ ఓ బిడ్డ మూడు పైన వందరమ్మ అయ్యయ్యో అనుకున్నది అల్లుడా క్షత్రియ రాజా రమ్మన్నది అల్లుడా క్షత్రియ రాజా నా కర్మలు గుంపులైతుంది గుండెల్లో తప్పులు కొనినా విధమైతుంది దొంగలరిన సన్నమైతుంది ఇక బతనో బతుకనో ఎక్కడి ఆడగడైతే నా ప్రాణం పోతుంది నానా అల్లుడు చేతులు పెట్టబోతుంది చేతులు పెడితే ఎల్లకాలం ఉంటుందో ఉంటుందో నా కొడుకును తీసి కాళ్ళని కాళ్ళని వేస్తానమ్మా కళ్ళ కొడుకును తీసి అని గానాడు అల్లుడు చేతులు పెట్టి అధికారులు వచ్చిండు దైత్రాన్ని కాకలే కొంచెం ఎక్కువ తిరుమంజారం దిగుల పైన భర్త సొక్కుని పోతాడు రమ్మంట భర్త సెలవైతే నా ప్రాణం పోతుంది రాదా పావురాల మన జంటనా పాడిపోయే కాలం వచ్చినదా తిరగలాని మన జంటనా చిన్న బుద్ధి పోత ఉంటుందా వారి ఎవరు భర్త మీద పడ్డప్పుడు పామరాబే సుందరి మాదేవి ఇప్పటికప్పటికి అన్నారమ్మా ఈయనకంత తండ్రి వేరే కుల గుళ్ళంత తల్లి ఉంటే రెండు రోజులు కట్టుకొని ఒకటి కొట్టాలంటే బ్రాహ్మణుల బాధలు పోయి బామ పొయ్యబోయి మొయ్యబోయి పిల్లల దాదుకుంటారమ్మా గుండె దాడా మీద
మందున్నది మామూలంత మందుని తరలి లోకానికి మందున్నది ఒక్క బింబము దేవదెక్కింది రెండు కళ్ళకెళ్ళి ఆ భర్త ప్రాణం అప్పుడే పాయన బయల వందనమ్మ తమ్ముడు చిన్నవాడు ముద్దిగారు రాకపోయనమ్మ అందుకే అటు లంగకు దొంగకు నూనెలా స్వైనోని కలుదాము సందరే ముప్పటి గంటల భార్య ముళ్ళన్ని రోజులే భర్తవు సుఖము భర్త ముళ్ళన్ని రోజుల భార్య సుఖము భర్త లేని ఆడదాని బదునాపులు ఎక్కువ భార్యలోని మొగోనికి బాగాలు ఎక్కువయ్యా తమ్ముడు పైన అన్నదా పిల్ల పిల్ల